పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ఎవరైతే కష్టపడతారో వారికే అభివృద్ధి. కష్టపడకుండా నువ్వు ఏమీ రాదు. అందుకే పాటుపడు. వ్యవసాయకుడు వలె పాటుపడు. మొదటి ఫలములో ఖచ్చితమైన దీవెనలతో దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. కష్టపడితే అదే నీకు అభివృద్ధిగా ఉండబోతుంది. కష్టపడింది నీకు దేవుడు ఖచ్చితంగా తెచ్చిస్తాడు. నిశ్చలంగా ఉండండి, స్థిరంగా ఉండండి, సుస్థిరంగా దేవునితో పాలు పంచుకోండి. ప్రభువులో మీ ప్రయాస వ్యర్థం కాదని దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు. వ్యర్థం కాని పనులేంటో గమనించండి. ప్రభువులో ఉన్న ప్రయాస, ప్రభువు కోసం ప్రయాస, ప్రభువుని తెలియపరచడం కొరకు ప్రయాస, ప్రభువు కొరకు మనం పడే ప్రయాస అంటే ప్రభు యొక్క బలంతో ఆయన ఆదేశాల మేరకు చేసే ప్రభు యొక్క సేవ. ఇలాంటి సేవ దేవుడు మీకు ఇవ్వాలి. మీ జీవితంలో ఆ కార్యాలు నెరవేరాలి.